వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నగరంలోని పబ్లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్లోని క్వాక్ ఏరియా పబ్ ఈగల్ టీం స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు పబ్లో ఉన్న వారందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పబ్లో పార్టీ జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అనుమానం ఉన్న సుమారు 64 మందికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది. వీరిలో 6 గంజాయి సేవించగా మరో 2 ఇతర రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నిందితులందరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పబ్బుపై దాడి జరిగిన సమయంలో ఆమె అక్కడ ఉండడంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై ఆమె తక్షణమే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. నాకు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. నేను ఏ తప్పు చేయలేదు. దయచేసి నాపై అనవసరంగా దుష్ప్రచారం చేయవద్దు అని ఆమె ఆ వీడియోలో స్పష్టం చేశారు. మరోవైపు నగరంలోని పబ్ల యజమానులు నిబంధనలు అతిక్రమించిన డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పబ్లలో సీసీ కెమెరాల నిఘాతో పాటు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు. జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు లేదు. జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్.